వదినా వద్దన్నానుగా, నన్నలా పిలవద్దన్నానుగా. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? నేను మాట అంటే మాటే. మీలా దాపరికాలు రహస్యాలు నాకుండవు. వచ్చినావణ్ణి వదిన అన్నావుగా, మళ్ళీ నన్ను వదిన అంటావే? అది కాదు వదినా. వద్దని ఒక పక్క అంటున్నాను, మళ్ళీ అదే పిలుస్తావే? ఆ పిలుపు వింటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? రావద్దు అన్నానుగా. ఆ వచ్చిన ఆవిడ మా వదిన కాదని, ఆ పార్వతం వచ్చినప్పుడు ఆవిడకు అనుమానం రావద్దని, వస్తే మరో పంచాయతీ చేస్తుందని అలా అనాల్సొచ్చిందని అన్నానుగా. అర్థం చేసుకో వదినా. చేసుకున్నాను. నిన్ను మీ అన్నయ్యని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరో అనుమానిస్తారని నన్ను అవమానిస్తారా? నా స్థానాన్ని ఆవిడ అంతలా దిగజార్చి మాట్లాడుతుంటే ఆవిడ నోరు మూయించకుండా మళ్ళీ నా దగ్గరకొచ్చావా? కాదని వాదించాం కదా. అన్నయ్య చేయి కూడా చేసుకున్నాడు కదా. దానికి ఆవిడ అంతా నాటకం అంది కదా. దానికి సమాధానం చెప్తావు? చూడు దీప్తి, పార్వతమ్మతోనూ తెగేసి చెప్పలేదు. వచ్చిన ఆవిడను ఖచ్చితంగా నువ్వు కాదు అని ఖండించి బయటికి పంపించను లేదు. ఇంకా ఎందుకు నేనుండడు? సవతిగా ఉంటావా? అది అసలు జరగని పని అంటూ ఎంత నీచంగా మాట్లాడింది. అన్ని మాటలు పడి చీము నెత్తురు లేని దాల్లాగా పౌరుషం రోషం చంపుకుని బ్రతకాలా? అయినా అలా ఎందుకు బ్రతకాలి? బతకాల్సిన కర్మేంటి? నాకు పిడికెడు తిండికి జానుడు బట్టకి గతలేక? చూడు, నేనేం మీ రాచరికాలు ఆస్తిపాస్తులు ఆశించో వాటికి ఆశపడో రాలేదు. రెక్కల్ని నమ్ముకొని వాటి శ్రమ ఫలితం ఆశించొచ్చాను. ఒక్కసారైనా ఒక్కరైనా నిజమిది అని చెప్పారా? కూడబలుక్కొని మోసం చేశారు. అడిగడిగినా దగా చేశారు. ఎటు వీలుగా ఉంటే అటు మారే మనుషుల్ని ఎలా నమ్మమంటావు? నమ్మి ఎలా ఉండమంటావు? పదో పరకు పారేస్తాను పో అవతలికి అంది. రేపు ఇంకెవరు వస్తారో, ఎవరు ఏమంటారో, వచ్చిన వాళ్ల స్థాయిని బట్టి మీరింకేమంటారో అని భయంగా ఉంది. భయపడుతూ మీ మధ్య బ్రతకడం కన్నా చావడం మేలు. అయ్యో, ఎందుకలా అంటావు వదినా? ఆవిడ మంజుల కాదని అన్నయ్య నిరూపిస్తానని అంటున్నాడు కదా. చాలా విషయాల్లో చాలాసార్లు ఇలాగే అన్నారు. మీ అన్నయ్య సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా తాగి తప్పించుకోవడమే గాని నా అనుమానం ఏం తీర్చాడు? నా చేతుల్లో చనిపోయింది, నా ముందు చనిపోయింది అన్నారు. మరెలా వచ్చింది? మనిషిని పోలిన మనుషులుండొచ్చు, కానీ మీ గురించి అంత చక్కగా ఆవిడ మంచుల కాకపోతే ఎలా తెలుస్తుంది? ఏదో నన్ను మభ్య పెట్టడానికి అనే మాటలు కాకపోతే ఎందుకు ఆవిడ్ని మెడపట్టి బయట గెంటలేదు? ఆ పార్వతమ్మ వలన ప్రాబ్లం అవుతుంది. అన్నయ్య చిక్కుల్లో పడతాడని ఆగాల్సొచ్చిందని చెప్తున్నాను కదా. ఇదేంటి మావయ్య, అక్కని అక్క కాదంటుంది? తాళి కట్టాడుగా. అలా మంజుల రాగానే ఇలా గెటౌట్ అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటుందని, అది ఆదిత్య మెడకు చుట్టుకుంటుందని కొంచెం జో కొట్టిరా అని దీన్ని పంపినట్టున్నాడు.